హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం 6th క్లాస్ సామాన్య శాస్త్రం మనం చెప్పుకున్నాం. 8 లెసన్స్ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో 9, 10, 11, 12 లెసన్స్ మనం చెప్పుకోబోతున్నాం. అయితే ఇందులో 9వ లెసన్ ఏంటంటే మొక్కలు మరియు వాటి భాగాలు, వాటి విధులు. వీటి గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. అయితే మనకి మొక్కలు వివిధ ఆకారాల్లో ఉన్నప్పటికీ, వాటి పరిమాణంలోన ఆకారాల్లోన వైవిధ్యం ఉన్నప్పటికీ, అన్ని మొక్కల్లో సాధారణంగా ఉండే లక్షణాలు ఏంటంటే వేరు, కాండం, పత్రం అనే ముఖ్యమైన భాగాలు ఉంటాయి. అయితే ఇందులో మనం ముందు వేర్ల గురించి తెలుసుకుందాం. అయితే వేర్లలో ముఖ్యంగా ప్రధానమైన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటాయి. ప్రధానమైన వేరుని తల్లి వేరు అని అంటారు, సన్నని వేర్లను పార్శ్వపు వేర్లు అని అంటారు. అయితే కొన్ని మొక్కల్లో ఈ ప్రధానమైన వేరు కాకుండా ఆ మొక్క స్టార్టింగ్ నుంచే సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీట భాగం నుంచే బయలుదేరుతాయి. ఇటువంటి వేర్లను పీచు వేర్లు అంటారు. ఇందులో ప్రధాన వేరు అనేది ఉండదు. అన్ని వేర్లు ఒకే రకంగా ఉంటాయి. ప్రధాన వేరు ఒకటే ఉంటే దాన్ని తల్లివేరు అని అంటారు. ప్రధాన వేరు ఒకటి కాకుండా కేశాల మాదిరిగా అంటే సన్నని దారాల మాదిరిగా ఉండే వేర్లు ఇవి గుబురు వేర్లులా ఉంటాయి. వీటిని పీచు వేర్లు అంటారు. అయితే వేర్లలో నీటి శోషణ ఏ విధంగా జరుగుతుంది తెలుసుకోవడానికి మనం చేసే కృత్యం ఏంటంటే 2 గ్లాసులు తీసుకొని అందులో నీరు వేసి ఒకటి సిరా కలపని నీరు ఉంచి మరొక దాంట్లో సిరా కలిపిన నీరు ఉంచి 2 గ్లాసులు మనం తీసుకోవాలి. ఇందులో 2 చిన్న మృదుకాండం కలిగిన 2 మొక్కల్ని వేర్లతో సహా మనం తీసుకోవాలి. ఈ 2 మొక్కల్ని సిరా కలిపిన నీళ్ళల్లో ఒక మొక్కను ఉంచాలి, ఎర్ర సిరా కలిపిన నీళ్ళల్లో ఒక మొక్కను ఉంచాలి. అయితే ఈ 2 గ్లాసుల్ని మనం పరిశీలించిన తర్వాత ఒక 2-3 గంటలు పరిశీలించిన తర్వాత ఏ మార్పు గమనిస్తామంటే ఒక గ్లాసులో మాత్రమే ఎరుపు రంగు సిరా ఉన్న వేరు ఎర్రగా మారుతుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, వేర్ల ద్వారా నీటి శోషణ అనేది జరుగుతుంది. అయితే కొన్ని మొక్కలు తమ ఆహారాన్ని దాచిపెట్టుకుంటాయి. ఎక్కడ ఏ ప్లేసుల్లో కొన్ని మొక్కలు వేర్లలో దాచుకుంటాయి, మరికొన్ని మొక్కలు కాండాల్లో దాచుకుంటాయి. ఇప్పుడు ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలు నిల్వ చేసుకుంటాయి. అందువల్ల అవి చాలా లావుగా ఉంటాయి. వీటినే దుంప వేర్లు అని కూడా అంటారు. ఇప్పుడు వేర్లు అయిపోయి తర్వాత ఏంటి, పత్ర భాగాలు. పత్రాలంటే ఆకులు. అయితే ఈ పత్రాలు అన్నీ ఒకే రకంగా ఉంటాయా? అవి ఒకే రకంగా ఉండకపోయినప్పటికీ వాటి పరిమాణం, ఆకారం వేరువేరుగా ఉంటాయి. వేరువేరుగా ఉన్నప్పటికీ అన్ని పత్రాల్లో ఈనెల వేపనం అనేది జనరల్గా ఉంటుంది అన్ని పత్రాల్లో కూడాను. అయితే పత్రంలో ముఖ్యమైనది పత్రపీఠం, పత్రవంతం, పత్రదళం అనే ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఇప్పుడు పత్రపీఠం అంటే ఏంటి, కాండానికి ఆకు మొదలయ్యే భాగం నుంచే పత్రపీఠం అనేది తయారవుతుంది. ఆ తర్వాత పత్ర వృంతం అంటే ఏంటంటే ఈ పత్రపీఠం నుంచి ఆకుకి మధ్య ఉండే భాగాన్ని పత్ర వృంతం అంటారు. ఈ పత్ర వృంతం చేసే పని ఏంటంటే ఆకుని ఒక స్థిరంగా నిలబడేటట్లు చేస్తుంది మరియు ఆకు నిలబడడానికి కావలసిన బలాన్ని చేకూరుస్తుంది. ఈ పత్ర వృంతం అనేది పత్రపీఠంకి ఆకుకి మధ్యలో ఒక వారధిలా పనిచేస్తుంది. అయితే ఇందాక ఈనెల వేపనం గురించి చెప్పుకున్నాం. పత్రంలో మనం ఎప్పుడైనా పత్రాన్ని పరిశీలించేటప్పుడు ఒక మధ్య ఈనె ఉండి అటు ఇటు 2 చిన్న చిన్న ఈనెల్లా ఉంటాయి. ఈ రేకల్లా ఉంటాయి. ఈ రేకల్లే మనం ఈనెల అంటాము. అయితే పత్రదళంలో మధ్యలో కనబడే పొడవైన ఈనెను నడిమి ఈనె అని, దీని నుంచి ఏర్పడే శాఖలు అంటే శాఖ అంటే ఏంటి, కొమ్మలు. ఆ కొమ్మలు ఏమంటారు, పక్క ఈనెలు అని అంటారు. ఈ పత్రదళంలో ఈ ఈనెల అమరికనే ఈనెల వేపనం అంటారు. పత్రదళం నడిమి ఈనె, పక్క ఈనె వలల్లా అల్లుకుపోయి ఉంటాయి. ఈనెలు పత్రదళమంతా వ్యాపించి పత్రానికి ఆకారాన్ని, పటుత్వాన్ని కలగజేస్తాయి. మన శరీరంకి అస్థిపంజరం ఎలా ఆకారాన్ని, పటుత్వాన్ని కలగజేస్తాయో పత్రానికి ఈనెల వేపనం కూడా ఆకారాన్ని, పటుత్వాన్ని కలుగజేస్తుంది. అయితే ఈనెల వేపనం 2 రకాలు. ఒకటి జాలాకార ఈనెల వేపనం, 2 సమాంతర ఈనెల వేపనం. ఈ జాలాకార ఈనెల వేపనాన్ని మనం ఎలా గుర్తుపడతాం? తల్లివేరు వ్యవస్థ కలిగిన మొక్కలు పత్రాలకు జాలాకార ఈనెల వేపనం ఉంటుంది. పీచువేరు కలిగిన మొక్కల పత్రాలకు సమాంతరపు ఈనెల వేపనం ఉంటుంది. ఈ ఈనెల వేపనం మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి.
ఆ తర్వాత పత్రాల్లో ముఖ్యమైన విధులు నిర్వహించి గాలి ద్వారా తన విధులు నిర్వహించేవేంటి పత్రరంధ్రాలు. ఇది చాలా ఇంపార్టెంట్ పత్రరంధ్రాలు. మనకి పత్రరంధ్రాలు ఎక్కువగా ఏ ఆకులో ఉంటాయంటే తమలపాకు భాగంలో ఎక్కువగా పత్రరంధ్రాలు ఉంటాయి. అయితే పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో కనబడే ఒక భాగం ఉంటుంది. వీటిని రక్షక కణాలు అంటారు. వాటి మధ్యలో ఉన్న రంధ్రాల్ని పత్రరంధ్రాలు అంటాము. ఇవి మనకి ముక్కు మాదిరిగా పనిచేస్తాయి. మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి ఇవి తోడ్పడతాయి. మొక్కకు వాతావరణానికి వాయు వినిమయానికి తోడ్పడేవేంటి పత్రరంధ్రాలు. అయితే వరంగల్ జిల్లాలో ఒక సాంప్రదాయ కుటీర పరిశ్రమ అనేది ఉంది. ఎండిన ఆకులపై వివిధ రకాల సాంప్రదాయక పౌరాణిక చిత్రాలను అందమైన రంగులతో గీస్తారు. ఇది ప్రపంచ ఖ్యాతి చెందిన కళా నైపుణ్యం. ఇక పత్రాల్లో ముఖ్యమైన ఇంకొక విధి ఏంటంటే బాష్పోత్సేకం. అసలు బాష్పోత్సేకం అంటే ఏంటంటే నీరు ఆవిరి రూపంలో విడుదల కావడాన్ని బాష్పోత్సేకం. మనం బాష్పోత్సేకం గురించి చెప్పుకున్నాము. ఈ మొక్కల్లో ఈ బాష్పోత్సేక ప్రక్రియ దేని ద్వారా ఏర్పడుతుందంటే పత్రరంధ్రాలతో పాటు ఇతర భాగాల ద్వారా కూడా అధికమైన నీటిని విడుదల చేస్తాయి. అందువల్ల మొక్కల్లో ఎక్కువగా బాష్పోత్సేకం అనేది పత్రరంధ్రాలు ఇతర భాగాల ద్వారా జరుగుతుంది. అయితే ఈ బాష్పోత్సేకం జరగకపోతే ఏమవుతుందనేసి ఇక్కడ ఒక క్వశ్చన్ వేశారు. ఈ బాష్పోత్సేకం జరగకపోతే ఏం జరుగుతుందంటే మొక్కకి కావలసిన ఆహార పదార్థాల రవాణా అనేది ఆగిపోతుంది. ఇక తరువాత వేర్లు అయిపోయి పత్రాలు అయిపోయి ఇక కాండం. ముఖ్యంగా కాండం చేసే పని ఏంటంటే మొక్కకు ఆధారాన్ని ఇస్తుంది. ఈ కాండం నుంచే పత్రాలు పుష్పాలు పెరుగుతాయి. అంతేకాకుండా కాండం ఏం చేస్తుంది ఈ మొక్కల శాఖలకు నెక్స్ట్ ఆకులకు వీటన్నింటికి కూడా వేర్ల ద్వారా గ్రహించిన ఆహార పదార్థాలు అనేది కాండం ఆకులకి ఈ శాఖలకి కొమ్మలకి అన్నింటికి కూడా సరఫరా చేస్తుంది. అంటే కాండం దేనికి వారధిగా ఉంటుంది వేర్లకును ఇటు కొమ్మలు ఆకులకి వారధిగా ఉంటుంది కాండం. అయితే కాండం మొక్కకి ఆధారాన్ని ఇస్తే మరికొన్ని మొక్కల్లో కాండం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. మొక్కల్లో మరొక ముఖ్య భాగం పుష్పం. పుష్పం గురించి చెప్పే ముందు ఇంకో చిన్న విషయం. బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం, చెరుకు వంటి మొక్కల ఆహార పదార్థాలు నిల్వ చేయడం వల్ల పరిమాణంలో కొంచెం ఉబ్బినట్లు కనబడతాయి. వీటిని మనం దుంపలు అనుకుంటాం. నిజానికి ఇవి ఆ మొక్కల కాండాలు. చూడండి ఇక్కడ మొక్కల కాండాలు గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లి, పసుపు, అల్లం, బంగాళదుంప, చెరుకు. ఇది చాలా ఇంపార్టెంట్. బంగాళదుంప మనం వేరు అనుకుంటాం కానీ కాదు, కాండాలు. కాండం అయిపోయింది. ఇంక పుష్పాలు. అయితే మొక్కల్లో మరొక ముఖ్య భాగం పుష్పం. దీనిలో మనకు అందంగా కనిపించే రంగురంగుల రెక్కల లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఆకర్షక పత్రాలు అంటారు. ఈ ఆకర్షక పత్రాలు చేసే పని ఏంటి కీటకాలు ఆకర్షిస్తాయి. ఈ కీటకాలు రావడం వల్ల ఉపయోగం ఏంటి ఇవి పండ్లు తయారు చేయడానికి సహకరిస్తాయి. పుష్పాలు పండ్లు తయారు చేయడానికి సహకరిస్తాయి. ఈ కీటకాలు రావడం వల్ల ఉపయోగం ఏంటంటే మొక్కల్లో పరాగ సంపర్కం జరగడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ పాఠంలో ఉన్న మిగిలిన బిట్స్ కొన్ని మొక్కల్లో భూమి ఉపరితలం నుంచి పైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేర్లు కూడా విస్తరిస్తాయి. అంటే పైన చెట్టు ఎంత ఎత్తు ఉంటుందో వేర్లు కూడా లోపలికి అంత ఎత్తుగానే ఉంటాయి. బనానా ఆయిల్ని ఉపయోగించి పెట్రోలియం తయారు చేస్తారు. బనానా ఆయిల్ ఇది తినేది కాదు. బనానా ఆయిల్ని ఉపయోగించి పెట్రోలియం తయారు చేస్తారు. యాపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరే ఉంటుంది. యాపిల్లో 84% నీరు మరియు దోస 96% నీరు ఉంటుంది. పుష్పంలో అండాశయం, కీలం, కీలాగ్రం, పరాగకోశాలని లైంగిక భాగాలు అంటారు. పుష్పాలు రంగులు కలిగి ఉండి పరాగ సంపర్క కోసం కీటకాలను ఆకర్షిస్తాయి. జీడి మామిడిలో పండుగ కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు తొడిమ. మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. ఇవే పత్రపీఠం అంటాం కదా, ఇందాక చెప్పుకున్నాం పత్రపీఠం అది. ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కల్లో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కుక్కేలు ఏర్పడతాయి. అయితే మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని కాప్సేసియం అంటారు. కాప్సేసియం. అల్లం వంటి మొక్కల్లో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. అయితే ఇంకో విషయం బోన్సాయ్. సాధారణంగా మనం చామంతి, గులాబీ మొదలైన మొక్కల్ని
కుండీలో పెంచుతాం. ఎందుకు? ఇవి చిన్న చిన్న మొక్కలు కాబట్టి. అదేవిధంగా ఒక పెద్ద మొక్కలు మర్రి, వేప, రావి వీటన్ని చెట్లు మనం కుండీలో పెంచడానికి సాధ్యం కాదు. ఎందుకు? అవి చాలా విశాలంగా ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో జపాన్ దేశపు వాళ్ళు ఒక సాంప్రదాయ కళను ప్రవేశపెట్టారు. అదేంటంటే ఎంత పెద్ద చెట్టు అయినా కుండీల్లో ఇమిడిపోయేలా పెంచడానికి ఒక పద్ధతి ఉంది. దీన్నే బోన్సాయ్ అంటారు. అంటే మరగుజ్జు వృక్షం అని కూడా అంటారు. వీటినే కొందరు వామన వృక్షాలని కూడా పిలుస్తారు. జపాన్ దేశపు సాంప్రదాయిక కళే ఈ బోన్సాయ్. అయితే వెడల్పాటి తొట్టుల్లో మొక్కల్ని సంవత్సరాల పాటు పెంచుతారు. అప్పుడప్పుడు వాటి వేర్లు కొమ్మలు కత్తిరిస్తూ అందంగా పెంచుతారు. ఇది బోన్సాయ్ సాంప్రదాయ కళ. ఇది 9వ లెసన్ అయిపోయింది. ఇంకా 10వ లెసన్ మన చుట్టూ జరిగే మార్పులు. ఈ లెసన్లో ఇంపార్టెన్స్ బిట్స్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్ పాలు పెరుగుగా మారడం. అయితే మనం మన ఇంట్లో సాధారణంగా చూస్తున్నాం పాలు తోడు పెట్టడం, పెరుగుగా మారడం, ఇదంతా చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి? ఒక బ్యాక్టీరియా వల్ల. ఆ బ్యాక్టీరియా ఏంటి? లాక్టోసిల్లస్ బ్యాక్టీరియా. అయితే ఈ తోడు ఎలా పెడతారు? ఒక గోరువెచ్చని పాలకి కొద్ది పరిమాణంలో పెరుగును కలుపుతాము. దీన్నే మనం పాలను తోడు పెట్టడం అంటారు. తోడు పెట్టిన పాల గిన్నె మీద మనం మూతను ఉంచి దాన్ని కొన్ని గంటల పాటు అసలు కదలకుండా ఒకే చోట ఉంచాలి. ఆ తరువాత గిన్నె మీద మూతను తీసినట్లయితే తీసి చూస్తే పాలు తోడుకొని పెరుగుగా మారుతాయి. ఇది పాలను పెరుగుగా మార్చే ప్రక్రియ తోడు పట్టడం అంటారు. అయితే పాలు పెరుగు మధ్య తేడాలేంటి అసలు? పాల రంగుతో పోల్చినప్పుడు పెరుగు రంగు కొద్దిగా మార్పు చెందుతుంది. రంగులో మారుతుంది, రుచిలో మార్పు వస్తుంది. పాలు కొంచెం తీయగా ఉంటే పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది. ఇవే పాలు పెరుగు తేడాలు. జాగ్రత్తలు. అయితే ప్రయోగాలు చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ప్రయోగాలు చేసేటప్పుడు పదార్థం పేరు, దాని ధర్మాలు తెలియకుండా ఏ పదార్థాన్ని మనం రుచి చూడకూడదు. తరువాత కొన్ని రకాల పదార్థాలని రుచి చూడడం మన ఆరోగ్యానికి ప్రమాదకరం కూడా కావచ్చు. రుచి చూడడం అనే పరీక్ష ఉపాధ్యాయుని సమక్షంలో పదార్థం సురక్షితం అని తెలిసినప్పుడు మాత్రమే మనం చెయ్యాలి. ఇది చెప్పాను కదండి. పాలు పెరుగుగా మారడానికి కారణమైన బ్యాక్టీరియా ఏంటి? లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. ఇది పాలలో తోడు వేసినప్పుడు ఒక రకమైన బ్యాక్టీరియా అంటే లాక్టోబాసిల్లస్ వృద్ధి చెందుతుంది. ఇది పాలుని పెరుగుగా మారడానికి తోడ్పడుతుంది. తరువాత పాలు పెరుగు అయిపోయింది. తర్వాత ఋతువుల్లో మార్పు. మనకి ఎండాకాలంలో చాలా ఒక్కగాను, శీతాకాలంలో చాలా చలిగాను, వర్షాకాలంలో చాలా చిరగ్గా ఉంటుంది. అయితే ఎండాకాలంలో మనం నూలు దుస్తులు ధరిస్తాం. అలాగే చలికాలం మన చుట్టూ ఉండే పరిసరాలు చల్లగాను, ఎండాకాలంలో వేడిగా ఉంటాయి. చలికాలంలో రాత్రి సమయం పగటి సమయంతో పోల్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అన్ని ఋతువుల్లో సూర్యుడు ఖచ్చితంగా తూర్పు దిశలోనే ఉదయిస్తాడా? అయితే దీనికి సమాధానం ఏంటంటే అన్ని ఋతువుల్లోనూ సూర్యుడు ఖచ్చితంగా తూర్పు దిశలోనే ఉదయిస్తాడా? దీనికి సమాధానం ఏంటంటే సూర్యుడు ఎల్లప్పుడూ ఖచ్చితమైన తూర్పు దిశలో ఉదయించడు. ఎల్లప్పుడూ ఖచ్చితమైన తూర్పు దిశలో అనేది ఉదయించడం అనేది జరగదు. ఇది అయితే మన రాష్ట్రంలో దాదాపు డిసెంబర్ 20 నాటికి సూర్యోదయం దిశ తూర్పు దిశ నుండి కొద్దిగా దక్షిణం వైపు జరుగుతుంది. ఎప్పుడు? డిసెంబర్ 20వ తేదీ నాటి నుంచి తూర్పు నుంచి దక్షిణంకే కొద్దిగా జరుగుతుంది. అందుకే మన నీడ కూడా కొద్దిగా ఎడం వైపు కొద్దిగా ఉత్తరం వైపుకి ఏర్పడుతుంది. మన ఎడం వైపు ఉత్తరం వైపు ఏర్పడుతుంది. ఇలా అయితే మే 15వ తేదీకి దాదాపు సూర్యోదయం దిశ తూర్పు దిశకు చాలా దగ్గరగా ఉంటుంది. ఆ టైంలో మన నీడ అనేది పడమర వైపుకి ఏర్పడుతుంది. సూర్యుని దిశలో కలిగే స్వల్పమైన మార్పే ఋతువుల్లో మార్పుకు కారణం అవుతుంది. అయితే నీడల దిశలోనూ ఋతువుల్లోనూ కలిగే మార్పులకు సరైన కారణాలు ఇంకా ముందు క్లాస్లో మనం నేర్చుకుంటాం. అయితే ఈ మార్పులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నెమ్మదిగా జరిగే మార్పు, వేగంగా జరిగే మార్పు. పాలు పెరుగుగా మారడం అనే మార్పు ఋతువుల్లో మార్పుతో పోల్చి చూసినప్పుడు పాలు పెరుగుగా మారడం అనేది వేగంగా జరుగుతుంది. ఋతువుల్లో మార్పు అనేది నెమ్మదిగా జరుగుతుంది. అయితే ఈ మార్పులు కొన్ని సహజంగా జరుగుతాయి, మరికొన్ని మన మానవ ప్రమేయం వల్ల జరుగుతాయి. సహజంగా జరిగే మార్పులు ఏంటంటే ఋతువుల్లో మార్పు. మానవ ప్రయత్నాల ద్వారా జరిగే మార్పు ఏంటి? మనం పాలు తోడు వేస్తున్నాం కదా, అది మార్పులు. సహజ మార్పులు ఉన్నాయి,
మానవ ప్రమేయం వల్ల జరిగే మార్పులు కూడా ఉన్నాయి. అయితే ఈ మార్పులు శాశ్వత మార్పులు ఉంటాయి, తాత్కాలిక మార్పులు ఉంటాయి. ఇప్పుడు శాశ్వత మార్పు అంటే ఏంటి? పాలు పెరుగుగా మారడం అనేది శాశ్వతమైన మార్పు. ఎందుకంటే పెరుగును మళ్ళీ మనం పాలుగా మార్చలేము. అదే తాత్కాలికమైన మార్పు ఏంటి? ఋతువులు అన్ని కాలాల్లో ఒకలా ఉండవు. ఇవి చలికాలం నుంచి ఎండాకాలంగాను, ఎండాకాలం నుంచి వర్షాకాలంగాను, మళ్ళీ తిరిగి చలికాలంగా మారుతూ ఉంటాయి. ఇవి తాత్కాలిక మార్పులు. అయితే ఇక్కడ కొన్ని శాశ్వత మార్పులు ఉన్నాయి. అవి ఏంటో మనము నేర్చుకుందాం. మంచు మొక్కలు నీరుగా మారడం మరియు నీరు మంచు మొక్కలుగా మారడం, ఇది రెండు తాత్కాలిక మార్పు. ఇనుము తుప్పు పట్టడం, ఈ తుప్పు పట్టిన ఇనుమును మళ్ళీ మనం ఇనుము తయారు చేయలేము, ఇది శాశ్వత మార్పు. మొక్కల్లో పెరుగుదల, ఇది శాశ్వత మార్పు. అన్నం వండడం శాశ్వత మార్పు. ఐస్ క్రీమ్ కరగడం, ఇది కూడా శాశ్వత మార్పు. గుడ్డు ఉడకపెట్టడం శాశ్వత మార్పు. విద్యుత్ బల్బును ఆన్ ఆఫ్ చేయడం తాత్కాలిక మార్పు. అత్తిపత్తి ఆకులు ముడుచుకోవడం, ఇది తాత్కాలిక మార్పులు. ఇప్పుడు ఈ మార్పులు మనం తెలుసుకున్నాం కదా. సహజంగా జరిగేవి, మానవ ప్రమేయం వల్ల జరిగేవి, తాత్కాలికమైనవి, శాశ్వతమైనవి. ఇంకా ముందు తరగతిలో ఎక్కువ మార్పుల గురించి మనం తెలుసుకుందాం. ఇక ఈ లెసన్ అయిపోయింది. ఇంక 11వ లెసన్ చెప్పే ముందు ఈ లెసన్లో ఉన్న బిట్స్ మనం చెప్పుకుందాం. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారడాన్ని బాష్పీభవనం అంటాం. ఒక పదార్థం వాయుస్థితి నుంచి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటాం. ఒక పదార్థం ద్రవస్థితి నుంచి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణం అంటారు. ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం తగ్గుతుంది. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి. మనం తిన్న ఆహారం జీర్ణక్రియలు అనేక యాంత్రిక రసాయన చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరులుగా ఉపయోగించుకుంటున్నాం. డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున పాల నుంచి పెరుగును తయారు చేయడాన్ని కోయాగ్యులేషన్ అంటారు. ప్రీ హిస్టారిక్ యుగంలో మొక్కలు, జంతువులు అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోలియం మొదలైన శిలాజంధ్రాలు తయారవుతున్నాయి. దీపావళికి కాల్చే టపాకాయలు రసాయన మార్పుకు ఒక ఉదాహరణ. పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. ఇంధనాల్లో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. 10వ లెసన్ అయిపోయింది. 11వ లెసన్, నీరు మనకు ప్రాణాధారం. అయితే నీరు మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అసలు నీరు లేనిదే మానవ జీవనం కూడా కష్టం. అయితే ఈ నీటిని మనం ఇతర ద్రవ పదార్థాల లాగానే నీటిని కూడా లీటర్లు, మిల్లీ లీటర్లను కొలుస్తాం. మన గ్రామంలో ఉన్న నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని గ్యాలన్లు లేదా లీటర్లలో కొలుస్తారు. అయితే ఇటీవల రక్షిత నీటి సరఫరా పథకం కింద మన గ్రామంలో నీటి పంపుల ద్వారా వచ్చే నీరు నీటి ట్యాంకుల నుంచి వచ్చే నీటి ట్యాంకుల నుంచి సరఫరా చేస్తున్నారు. నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లో నీటి మట్టాన్ని అడుగుల్లో కొలుస్తారు. రిజర్వాయర్లు అంటే నిల్వ ఉంచుతారు కదా, ఆ రిజర్వాయర్లో అడుగుల్లో కొలుస్తారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదలయ్యే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో తెలియజేస్తారు. క్యూసెక్ అనగా క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. స్థిరంగా ఉండే నీటిని అడుగుల్లో కొలుస్తారు, ప్రవహించే నీటిని క్యూసెక్లో కొలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. అయితే మనకి నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది? మన పరిసరాల్లో ఉన్న నీటి వనరుల నుంచే మనకి నీరు లభిస్తుంది. సాధారణంగా ఈ వనరులు ఏంటి? బావులు, కాలువలు, కుంటలు, చెరువులు, నదులు ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా నీటి వనరులుగా ఉంటాయి. అయితే మనకి కావలసిన నీరు నదులు, చెరువులు, కుంటలు ఉండే కాకుండా పండ్లు, కూరగాయల నుంచి కూడా లభిస్తుంది. ఉదాహరణకి పుచ్చ, బత్తాయి వంటి పండ్లు, సొర, దోస వంటి కూరగాయల్లో కూడా నీరు ఉంటుంది. ఇలాంటివే మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. యాపిల్, దోస. అయితే మన శరీర బరువులో 70% నీరే ఉంటుంది. వేసవికాలంలో రసాలు ఇచ్చే పండ్లని తినమంటారు. ఎందుకంటే మన శరీరం డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉండడం కోసం అనేసి ఎక్కువ వాటర్ని తీసుకోమంటారు. అయితే నీరు. భూమి మీద అనేక నీటి వనరులు ఉంటాయి. భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీటితో నిండి ఉంది. అదంతా సముద్రం నీరే ఎక్కువ. అయితే సముద్రాల్లో నీరు ఉప్పుగా ఉంటుంది. అది మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడదు. బావులు, చెరువులు, కాలువలు, కుంటలు, నదుల్లో దొరికే మంచినీరు మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. ఇక రక్షిత మంచినీరు. మన గ్రామ పంచాయతీ కార్యాలయంలో రక్షిత మంచినీటి సరఫరా
ఉంటుంది. అయితే ఈ సరఫరా దశలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ చెరువు నుంచి నీరు వడపోత చేస్తారు. వడపోత తర్వాత ఏరేషన్, తర్వాత క్లోరినేషన్, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్, తర్వాత కొళాయిలు. ఈ ఆర్డర్ ఏంటి, చెరువు అక్కడి నుంచి నీరు తీసుకొచ్చి వడపోత చేస్తారు. ఆ తర్వాత ఆ నీరుని ఏరేషన్ చేస్తారు. ఏరేషన్ చేసిన తర్వాత దాన్ని క్లోరినేషన్ చేస్తారు. క్లోరిన్ని కలుపుతారు. ఆ తర్వాత ఆ కలిపిన నీటిని ఓవర్ హెడ్ ట్యాంకుల్లో నింపుతారు. నింపిన తర్వాత కొళాయిలకి సప్లై చేస్తారు. ఇది మన రక్షిత మంచినీటి సరఫరా దశలు. అయితే ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లా లాంటి చాలా ప్రాంతాల్లో ప్రజలు త్రాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఫ్లోరోసిస్ వ్యాధికి వీళ్ళు చాలా గురవుతున్నారు. దీనికి కారణం ఏంటంటే భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే. ఇక కరువు, నీటి కొరత. మన ప్రాంతంలో వరుసగా 4-5 సంవత్సరాల పాటు, అంటే కంటిన్యూస్గా 4-5 సంవత్సరాలు వర్షాలు కురవకపోతే దాన్ని కరువు అంటారు. ఆ సమయంలో మనుషులకు ఆహారం కానీ, పశువులకు మేత ఏం దొరకదు. జీవనమే కష్టమవుద్ది. త్రాగునీటికి తీవ్రమైన ఎద్దడి ఏర్పడుతుంది. ప్రజలు చాలా దూరాలకు వెళ్ళి త్రాగునీటిని తెచ్చుకోవలసి ఉంటుంది. నేల ఎండిపోయి బీటలు బారిపోద్ది. తరువాత వ్యవసాయం చేయడం కూడా కష్టమవుతుంది. పంటలు పండకపోవడం వల్ల పనులు లేక ప్రజలు వలసపోతారు. ఇలా ఎక్కువగా కరువు సంభవించే ప్రాంతాలు ఏంటంటే మన రాష్ట్రంలో అనంతపురం, ప్రకాశం, కడప జిల్లాలు తీవ్రమైన కరువును ఎదుర్కొంటాయి. అనంతపురం, ప్రకాశం, కడప ఈ జిల్లాలు తీవ్రమైన కరువుని ఎదుర్కొంటాయి. అయితే ఈ కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, 1, ప్రభుత్వం వారు అందించే కరువు సహాయక పథకాలు తెలుసుకొని సక్రమంగా వాటిని మనం వినియోగించుకోవాలి. తరువాత తక్కువ నీరు అవసరమయ్యే ఆహార పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆరుతడి పంటలు అంటారు కదా, వాటికి చెరువులు, కుంటలు, ఇంకుడు గుంతలలో పూడికి తీసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకిపోయే విధంగా సామర్థ్యాన్ని పెంచాలి. పంట సంజీవని పథకం గురించి తెలుసుకొని పొలాల్లో ఏర్పాటు చేసేలా మనం రైతులకి చెప్పాలి. వర్షపు నీటిని సద్వినియోగపరుచుకోవాలి. ఇది కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, వరదలు. నీరు లేని పరిస్థితులు కరువులకు దారితీస్తే, నీరు ఎక్కువైన సందర్భాలు వరదలకు దారితీస్తాయి. అయితే వరదలు సంభవించిన సందర్భంలో జాతీయ విపత్తు రక్షక దళం NDRF, రాష్ట్రీయ విపత్తు రక్షక దళము SDRF, స్థానికంగా ఉండే అగ్నిమాపక, ఆరోగ్య, పోలీసు మరియు రెవెన్యూ శాఖలతో పాటు సేవ్ ద చిల్డ్రన్ సంస్థ వారి గ్రామ రక్షక దళాలు వంటివి అనేక వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నాయి. అవసరమైతే సైనికులు కూడా సహాయక చర్యలో పాల్గొంటారు. ఈ లెసన్లో ఉండే బిట్స్. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల కన్నా తక్కువ నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. 2 అడుగులు ఎత్తు ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలు సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపరాదు. వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అంటే ఏంటి, రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4 మిలియన్ల మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్లనే మరణిస్తున్నారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% డయేరియా వ్యాధులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంభవించే మరణాల్లో 98% కలుషితమైన నీటి వలన జరుగుతున్నాయి. వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వల్ల కరువులకి ఒక కారణం అవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి రోజు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు అవసరం. ఇక 11వ లెసన్ అయిపోయింది. 12వ లెసన్ సాధారణ విద్యుత్ వలయాలు. అయితే ఈ సాధారణ విద్యుత్ వలయం, అసలు విద్యుత్ గురించి తెలుసుకునే ముందు వలయాలు అంటే ఏంటి, ఆ వలయాలు దేని ద్వారా ఏర్పడతాయి, అంతకు ముందు కన్నా ఘటం గురించి తెలుసుకోవాలి. అయితే ఈ ఘటానికి ఒక స్తూపాకార లోహ పాత్ర అనేది ఉంటుంది. ఈ పాత్రలో కొన్ని రసాయన పదార్థాలు నింపి ఉండడం వల్ల అది బరువుగా ఉంటుంది. మనం టార్చ్ లైట్ సెల్స్ ఉంటాయి కదండి, బ్యాటరీస్, వాటినే ఘటం అని అంటారు. బరువుగా ఉంటుంది. పాత్ర లోపల పదార్థాల మధ్యలో ఒక కార్బన్ కడ్డీ ఉంటుంది. దాని చివర కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటుంది. ఈ ఉబ్బెత్తు భాగం ఒక లోహ బిళ్ళతో మూసి ఉంటుంది. మొత్తం స్తూపాకార పాత్ర సీల్ చేసి ఉంటుంది. ఘటం పైన ధన, రుణ గుర్తులు ఉంటాయి. ఇవి ఘటం యొక్క 2 ధ్రువాలు సూచిస్తాయి. ఘటం 2 ధ్రువాలు ఒకే తీగతో కలపకూడదు. ఇక ఘటం అయిపోయింది. బల్బు.
టార్చ్ లైట్ బల్బులో ఒక లోహపు దిమ్మ ఉంటుంది. దానిపైన గాజు బుగ్గ ఉంటుంది. లోపల ఉన్న 2 తీగల్ని మనం గమనిస్తే ఒక తీగ లోహపు దిమ్మకు, రెండో తీగ దిమ్మ మధ్యలో ఉన్న ఆధారానికి కలపబడి ఉంటాయి. ఒక తీగ లోహపు దిమ్మకు ఉంటుంది, రెండో తీగ దిమ్మ మధ్యలో ఉన్న ఆధారానికి కలిపి ఉంటుంది. ఈ 2 తీగలు ధృవాలుగా పనిచేస్తాయి. విద్యుత్ బల్బులో దిమ్మ వెనక వైపు 2 ఉబ్బెత్తు భాగాలు ఉంటాయి. వాటిని పరిశీలిస్తే మనకి టార్చ్ బల్బుకు, విద్యుత్ బల్బుకు తేడాలు తెలుస్తాయి. అయితే బల్బు లోపల ఉన్న 2 తీగల మీదుగా ఒక సన్నని స్ప్రింగ్ లాంటి తీగ ఉంటుంది. ఇదే బల్బులో వెలిగే భాగం. దీన్నే స్ప్రింగ్ ఫిలమెంట్ అంటారు. విద్యుత్ వలయాలకు ముందు అసలు వలయం అంటే ఏంటి? వలయం అంటే పైన ఈ బొమ్మ చూపిన విధంగా సాధారణ విద్యుత్ వలయానికి ఒక ఘటం అంటే ఏంటి? ఒక విద్యుత్ జనకం, ఒక బల్బు, సంధాన తీగలు ఉంటాయి. వలయం ద్వారా విద్యుత్తు ధనధ్రువం నుంచి రుణధ్రువం వైపుకి ప్రయాణిస్తుంది. ధనధ్రువం నుంచి రుణధ్రువానికి. ఘటం, బల్బు మధ్య విద్యుత్ ప్రవాహానికి కావలసిన పూర్తి మార్గాన్ని విద్యుత్ వలయం కల్పిస్తుంది. ఇదే వలయం అని అంటారు. అయితే విద్యుత్ బల్బులో కూడా ఇదే విధమైన వలయం ఉంటుంది. వలయంలో 2 తీగలు బల్బుకు ఉండే 2 ధ్రువాలు కలిపి ఉంటాయి. వలయంలో స్విచ్ వేసినప్పుడు విద్యుత్ వలయం పూర్తయి విద్యుత్ ప్రవహిస్తుంది. వలయంలో స్విచ్ ఆఫ్ చేస్తే విద్యుత్ వలయం పూర్తి కాక విద్యుత్ ప్రవహించదు. ఇక స్విచ్ని మీట అంటారు. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? స్విచ్ మనం ఆన్ చేసినప్పుడు వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. బల్బు లేదా ఇతర విద్యుత్ పరికరాల్లో విద్యుత్ ప్రవాహాన్ని స్విచ్ నియంత్రిస్తుంది. వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కరెంట్ అంటారు. అయితే స్విచ్ని మనం విద్యుత్ ప్రవాహ నియంత్రకం అని కూడా అంటారు. సాధారణంగా గోడకు బిగించి ఉంటుంది. ఇది ఘటం అంటే ఏంటంటే విద్యుత్ వనరు అని అంటాం. విద్యుత్ స్టేషన్ నుంచి సరఫరా చేయబడిన విద్యుత్ ప్రవాహం. ఒక స్విచ్ అయిపోయింది. టార్చ్ లైట్ స్తూపాకార గొట్టం లోపల ఘటాలను అమర్చడానికి వీలుగా ఉంటుంది. టార్చ్ లైట్ మూతకు స్క్రూ ఉండి తెరవడానికి, మూయడానికి ఉపయోగపడుతుంది. మూతను మూసి స్విచ్ ఆన్ వేయగానే వలయం మూయబడి టార్చ్ లైట్లో ఉన్న బల్బు వెలుగుతుంది. ఘటాలు సరిగా అమర్చడం వల్ల బల్బు వెలుగుతుంది. అయితే మనం విద్యుత్ వాహకాలు, బంధకాలు తెలుసుకుందాం. అయితే ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్ని ప్రవహింపచేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అని అంటారు. తమ గుండా విద్యుత్ని ప్రవహింపచేయని వాటిని విద్యుత్ బంధకాలు అంటారు. విద్యుత్ బంధకాలు అంటే ఏంటి? ప్లాస్టిక్, చెక్క ఇలాంటివి విద్యుత్ బంధకాలు. విద్యుత్ వాహకాలు అంటే ఏంటి? మన శరీరం, ఇనుము, రాగి, వెండి మొదలైనవి. అయితే మనం థామస్ ఆల్వా ఎడిసన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. థామస్ ఆల్వా ఎడిసన్ ఒక శాస్త్రవేత్త. ఈయన చిన్నతనం నుంచే ఎన్నో విషయాలు తనంతటగా తాను తెలుసుకోవడానికి బలంగా కోరిక కలిగిన వాడు. ప్రతిదీ స్వయంగా ప్రయోగపూర్వకంగా నేర్చుకునే తత్వం ఉన్న మనిషి. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే తన జీవితకాలంలో ఎడిసన్ సుమారు 1000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశాడు. ఎడిసన్ శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. ఎడిసన్ సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా ఫస్ట్ సన్నని దారం ఎడిసన్ శాస్త్రజ్ఞుడు అయినప్పటికీ బల్బు ప్రస్తుత రూపాన్ని కనుగొనడానికి చాలా సంవత్సరాలు కష్టపడవలసి వచ్చింది. అయితే ఈయన మొదట సన్నని దారం వంటి ప్లాటినం తీగ గుండా విద్యుత్ని ప్రవహింపజేస్తే అది వేడెక్కి కాంతినివ్వడం గమనించాడు. మొదట ప్లాటినం తీగ, కానీ కేవలం కొన్ని సెకండ్లలోనే అది మండిపోయింది. తీగ చుట్టూ ఆవరించి ఉన్న గాలిని తీసేస్తే ఇంత త్వరగా మండిపోకుండా ఉండేదని ఎడిసన్ భావించాడు. అయితే ఒక గాజు బొగ్గను తయారు చేశాడు. దానిలో ప్లాటినం ఫిలమెంట్ను ఉంచి బొగ్గులో ఉన్న గాలిని తొలగించాడు. ఆ ఫిలమెంట్ గుండా విద్యుత్ని ప్రవహింపచేశాడు. అది కొన్ని సెకండ్లకు బదులుగా ఇప్పుడు 8 నిమిషాలు నిరంతరాయంగా వెలిగింది. దీనితో ఆయన సంతోషించి వేరు పదార్థాలపై ప్రయోగాలు చేశాడు. ఆ తరువాత ఇంకా మంచి ఫిలమెంట్ కోసం రెండో స్టెప్ ఏం వేశాడు? మసి పూసిన నూలు దారాన్ని ఫిలమెంట్గా వాడాడు. ఇది 45 గంటల పాటు నిరంతరాయంగా వెలిగింది. ఫస్ట్ ప్లాటినం తీగ ఎటువంటి గాజు పరికరాన్ని ఉపయోగించకుండా గాలి సమక్షంలో కొన్ని సెకండ్ల పాటు వెలిగించాడు. తరువాత గాలి అంతా తీసేసిన తర్వాత ఒక 8 నిమిషాల పాటు నిరంతరాయంగా వెలిగించాడు.
ఆ తర్వాత మసిపూసిన నూలు దారం ఎన్ని గంటలు 45 గంటల పాటు నిరంతరాయంగా వెలిగింది. అయితే వేసవిలో ఒక రోజున ఒక వ్యక్తి తన వెదురుతో చేసిన విసనకర్రతో గాలి విసురుకోవడం ఎడిసన్ గమనించాడు. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెదురు తీగను ఫిలమెంట్గా ఎందుకు వాడకూడదని భావించాడు. ఆ ఆలోచన అమలుపరచగా ఆ ఫిలమెంట్ చాలా రోజుల పాటు నిరంతరాయంగా వెలిగింది. చివరిగా దూదిని ఫిలమెంట్గా ఉపయోగించి వెదురు కంటే మంచిదని భావించాడు. అనేక ప్రయోగాల ఫలితంగా నేడు మనం వాడుతున్న టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బు పుట్టింది. ఇది ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ప్లాటినం తీగ, రెండోది మసిపూసిన నూలు దారం, మూడోది వెదురు తీగ, తరువాత దూది, చివరికి టంగ్స్టన్. ఇది ఎడిసన్ గురించి బల్బు కథ. ఇందులోన కొన్ని బిట్లు. థేల్స్ ఆఫ్ మిలిస్ అనే గ్రీక్ శాస్త్రవేత్త స్థిర విద్యుత్ కనుగొన్నాడు. ఈయన కాలం క్రీస్తు పూర్వం 624 నుంచి 546. విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త 1544-1603 కాలం నాటివాడు విద్యుత్తుని కనుగొన్నది విలియం బర్డ్స్. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దానికి హోమర్ అని పేరు పెట్టాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త 1706 నుంచి 1790 వరకు విద్యుత్కు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. లూగి గాల్వాని ఇతను ఇటలీ శాస్త్రవేత్త. ఈయన కాలం 1737 to 1798. చనిపోయిన కప్పకాళ్లకు 2 లోహపు పలకల్ని తగిలించినప్పుడు అది ఎగిరి పడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. హన్స్ హైర్స్టడ్ అను డేనిష్ శాస్త్రవేత్త. ఈయన కాలం 1777-1851. విద్యుత్తు అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. మైకేల్ ఫారడే అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త. ఈయన కాలం 1791-1867. మొట్టమొదటిగా విద్యుత్ మోటార్ని కనుగొన్నాడు. మైకేల్ ఫారడే అనే భౌతిక రసాయన శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్ని కూడా కనుగొన్నాడు. ఇంగ్లాండ్లోని గోడల్మింగ్ అనే ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. సో 12వ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 13, 14, 15, 16 లెసన్లు మనం నేర్చుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.